నాన్న, నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తావా? నువ్వు ఇలాగే ఇక్కడే ఉంటే ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. అప్పుడు నన్ను మీ అమ్మ నాన్న తిడతారు. నువ్వు గుడ్ బాయ్వి కదా? గుడ్. ఇప్పుడు చెప్పు, మీ నాన్న పేరేంటి? నువ్వు మంచోడివి కదా? చెప్పు, నీ పేరేంటి? ఎక్కడ మీ ఇల్లు? లక్ష్మి, ఇంక చాలు. నాన్న, ఇంకా చాక్లెట్ తింటావా? దా. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో ఇలా కాల్చుకు తింటున్నారు. ఇప్పుడు గనుక ఫోన్ పిక్ చేస్తే ఎందుకు రాలేదు, పని మీద శ్రద్ధ లేదా అని అడుగుతాడు. పిక్ చేయకపోతే వెళ్ళాక ఎందుకు పిక్ చేయలేదని గొడవ పడతాడు. అంత నా కర్మ. ఏంటి మేడం, పనిలోకి ఇంకా రాలేదు? మీకు అసలు టైం సెన్సే లేదనుకుంటా. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నారా? ఇంకెంతసేపు పడుతుంది రావడానికి? లేట్ అయినందుకు సారీ సార్. ఇంకా 10 minutesలో మీ ముందుంటాను. కాదు మాలిని, ఒక్కో రోజైనా కరెక్ట్ టైంకి వచ్చావా? అసలు నీలాంటి వాళ్ళని సార్ ఎందుకు పనిలో పెట్టుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అదే వెళ్ళి మీ సార్ని అడిగి తెలుసుకోండి, నన్ను కాదు. హలో హలో మాలిని, ఈ మాలిని ఏంటి నాకే ఎదురు సమాధానం చెప్తోంది? ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. రాని సంగతి ఏంటో చెప్తాను. అన్ని ప్రాబ్లమ్స్ నన్ను వెతుక్కుంటూ వస్తాయనుకుంటా. అమ్మకు అవసరమా నన్ను ఫాలో చేయటం? నా గురించి తెలుసుకుని ఏం చేయాలనుకుంటుంది? ఛ! అమ్మా, నువ్వేంటి ఇక్కడ? అది నేను. నువ్విక్కడేం చేస్తున్నావు? నేనెందుకు వచ్చానో ఏంటో అన్నది నీకు తర్వాత అర్థమవుతుంది, కానీ ముందు నువ్విక్కడేం చేస్తున్నావు అది చెప్పు. త్రిపుర, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది అమ్మా, నేను నువ్వేనే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా. ఇన్ని రోజులు నా పక్కనే ఉంటూ ఫ్రెండు టైలరు అని నమ్మించి మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావా? ఇన్నాళ్ళు నీ ప్రతి అడుగు మీద అనుమానంతోనే నేను గమనిస్తున్నానే. నువ్వు దొరికిపోయావు త్రిపుర. నీ ఆట కట్టించడానికి నీకు తెలియకుండానే నీ నీడలాగా వెంటాడి ఇక్కడి దాకా వచ్చానే. నిజం చెప్పు, అసలు ఇక్కడేం జరుగుతుంది? నన్నే అనుమానిస్తున్నావా అమ్మా? నీ కూతురు మీద నీకసలు నమ్మకమే లేదా? లే త్రిపుర, నిజంగా నీ మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు. నేనెవరినైనా నమ్ముతానేమో గాని నిన్ను మాత్రం నమ్మను. చెప్పు, ఇక్కడికెందుకు వచ్చావు? చెప్పవే. అయ్యో భగవంతుడా, ఇన్నాళ్ళు ఈ ప్రపంచంలో నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను బాధపడలేదమ్మా. ఎందుకంటే నా వెనక మా అమ్మ ఉంది అనే ధైర్యం నాకు. కానీ ఆ నమ్మకం కూడా ఒక అబద్ధమేనని ఈ రోజు నా కళ్ళకు కట్టినట్టు తెలిసింది. త్రిపుర, ఇప్పుడు నువ్వు నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. అమ్మా, నేనేమీ చేయకూడని పని చేయట్లేదు.
4 గోడల మధ్య ఖాళీగా ఉండలేక ఈ పని చేస్తున్నాను. అవునా? అంతగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి బయటికొచ్చి నువ్వు చేస్తున్న ఘనకార్యమేంటో ఒకసారి నాకు చెప్పు. అమ్మని చూస్తుంటే వదిలేలా లేదు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. త్రిపుర, నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోకుండా వేరే వాడితో లేచిపోయినందుకే కదా మీరందరూ నన్ను ఇంత చీప్గా చూస్తున్నారు. ఇందులో మీ తప్పేమీ లేదమ్మా. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. అందుకే ఎవరికీ చెప్పకుండా ఈ పని చేస్తున్నాను. చెప్తే మీరే నా వెనక నిలబడతారే తప్ప తప్పు చేశాను అని వేలెత్తి చూపించరు. ఆపు త్రిపుర, ఆపు. ఏదేదో చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆ మంచి పనేంటో ముందు నాకు చెప్పు. చెప్పడం కాదమ్మా, చూపిస్తాను. ఇదిగో ఈ షాప్లోనే నేను జాబ్ చేస్తున్నాను. దిగు లక్ష్మి, బ్లడ్ జాగ్రత్త. పద. ఎందుకు బాబు భయపడుతున్నావు? నేను అంకిల్ నీకు తోడుగా ఉన్నాము. ఇక్కడున్న వాళ్ళు నిన్నేమీ చేయరు. వీళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. చూడు బాబు, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో తొందరగా తెలియాలంటే అంకిల్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అప్పుడు మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏమండి, బాబు ఇంతవరకు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోలీస్ వాళ్ళ దగ్గర కూడా ఇలాగే ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఎలా తీసుకుంటారు? లక్ష్మి, బాబు కళ్ళలో ఇంకా భయం పోలేదు. ఈ చిట్టి ప్రాణం నిలవాలంటే ఇప్పుడు మనం ఇచ్చే ధైర్యం చాలా ముఖ్యం. మనం బాబుతో టైం స్పెండ్ చేస్తే అప్పుడు తప్పకుండా మాట్లాడతాడు. సరే, ముందు స్టేషన్ కంప్లీట్ ఇద్దాం, పద. దానన్నా, నేను వచ్చేసరికి ఫైల్ రెడీ చేసి పెట్టు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. ఏంటి మీ సమస్య? ఈ బాబు మా బాబు కాదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్తారా? ఏం లేదు సార్, ఉదయం ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు. ఏం జరుగుతుందో అని మేము వెళ్ళి చూసేసరికి అక్కడి బాబు ఉన్నాడు. ఈ బాబుతో ఎంత మాట్లాడినా కూడా మాట్లాడడం లేదు.